హలో అండి, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఇంట్లో వంట కొండపిండి ఆకుతో పప్పు వండుతున్నానండి. ఇది కొండపిండి ఆకు. నేను ఆకంతా నీట్గా ఒలుచుకున్నా. ఇవన్నీ కాడలు. ఈ కొండపిండి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు అందరూ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటున్నారు కదా. చిన్న పెద్ద వయసు తేడా లేదండి, ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. అందుకని ఇది ఉన్నవాళ్లే కాదండి, స్టోన్స్ లేని వాళ్ళు కూడా తినొచ్చు. పప్పు వండుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టిగా కొంచెం నూరుకుని మన చిన్న ముద్దలాగా చేసుకునైనా మింగేయచ్చు. రాళ్ళు కరుగుతాయంట, చాలా మంచిదండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వండుకొని తినవచ్చు. ఈరోజు నేను ఇలా పప్పులో వేసి వండుతున్నా. దీనికి కావాల్సినవి, నేను పెసరపప్పులో వేసుకుంటున్నానండి. పెసరపప్పు కూడా సలవ కదా, నేను పెసరపప్పుతో పాటు కలిపి కొండపిండి ఆకుతో పప్పు వండుతున్నా. దాంతో 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకున్నా. దానికి తాలింపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు. ఇంతేనండి వీటికి కావాల్సినవి. మనం వండుకుందాం. నేను ఒకసారి వాము చెట్టు చూపించాను కదండి, ఈరోజు ఆ చెట్టు తీసేసి వాము ఒలిసాము. ఇది అండి, ఇంకైంది. కొంచెం పచ్చిగా ఉండగానే చెట్టు తీసేసానండి. అది ఒలుసుకున్నాము. ఇంకా ఆరపెట్టాలి. చూసారా, పచ్చిగానే ఉంది ఇంకా కొంచెం, కానీ మంచి వాసన ఉండిందండి, చాలా బాగుంది. వాము ఇదేనండి, బాగానే వచ్చింది. 100 గ్రాములకు ఉంటుంది. ఇప్పుడు పప్పు వండుకుందామండి. పెసరపప్పు కడుక్కొని పెట్టుకున్నానండి. దీంట్లోనే కొండపిండి ఆకు వేసేసుకుందాం. ఆకు కూడా నేను కడిగేసి పెట్టుకున్నాను. నీట్గా శుభ్రం కడుక్కోవాలి, లేదంటే ఇసుకుంటుంది. ఆకు కూడా వేసేసుకుందాం పప్పులో. ఇది ఎక్కువ ఉడకక్కర్లేదు, కొంచెం పెసరపప్పు బద్దగా ఉంటేనే బాగుంటుంది. అట్లా తాలింపు వేసుకుంటే, మామూలుగా నానబెట్టి కూడా తాలింపులాగా చేసేసుకోవచ్చు, అట్టా కూడా బాగుంటుంది. కొంతమంది తెలగపిండి ఉంటుంది కదా, బాలింత్రాలకు పెడతారు. ఆ తెలగపిండిలో కూడా వేసి వండుకుంటారు, అట్టా కూడా బాగుంటుంది. ఆకేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం చింతపండు, కొన్ని ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా, అంతే. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం పసుపు, కారం కొంచెం, పప్పు ఉడకటానికి సరిపడా నీళ్ళు, నీళ్ళు కూడా పోసేసుకున్నాం కదా, మూత పెట్టే వేసుకుందాం. 2-3 విజిల్స్ రానిద్దాం, ఎక్కువ అక్కర్లేదు, మరీ మెత్తగా అవ్వక్కర్లా, కొంచెం బద్దగా ఉన్నా బాగానే ఉంటుంది. పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత చూద్దాం. పప్పు ఉడికిపోయిందండి, దింపేసుకున్నాం. 3 విజిల్స్ వచ్చినాయి, సరిపోతాయి. పప్పు దింపేసుకున్నా, కొంచెం చల్లారిన తర్వాత మెదుపుకుందాం. పప్పుతో పాటు నేను వంకాయ కూర కూడా వండుతున్నానండి. వంకాయ పులుసు, ఎండు చేపలు వేసి, ఎండు చేపలు ముక్కలు కోసుకుని కడిగి పెట్టుకున్నా. ఈ ముక్క చేపలు కరిగిపోతాయి కూరలో, ముక్కగా ఉండవు. ఈ వంకాయలు కూడా కోసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్నా. పులుసు, వంకాయ పులుసు చూద్దాం. ముందుగా పప్పు తాలింపుకి నేను ఒక బాండీ తీసుకున్నానండి. ముందు పప్పు తాలింపు చేసేసుకుందాం, తర్వాత వంకాయ పులుసు పెట్టుకోవచ్చు. నూనె,
తాలింపుకి నూనె పోసుకున్నా. సరిపోయిద్ది. నూనె కాగిన తర్వాత ఎల్లుల్లిపాయలు 4-5 రెబ్బలు తీసుకున్నా. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, తాలింపు మెంతులు కూడా వేసుకుంటున్నాం. మొత్తం అన్నీ ఉన్నాయండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు మొత్తం అన్నీ కలిపిన దినుసులు అవి కూడా వేసుకున్నాం. ఆగనిద్దాం కొంచెం. అవి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, తాలింపు అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాం. ఈ పప్పు మెతుక్కొని తాలింపు దాంట్లో వేసేద్దాం. పప్పు ఉడికిపోయింది కదండి, మూత తీసేసుకుందాం. ఉడికింది మంచిగానే. మరి మెత్తగా అవ్వకోకుండా కొంచెం బద్దలుగానే ఉంది. ఎక్కువగా మనం మెదపక్కర్లేదు, ఇలా ఉంటే బాగానే ఉంటుంది. తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేయలేదు కదా కుక్కర్లో. సాల్ట్, ఈ కొండపిండాకు తోటకూర లాగానే ఉంటుందండి. కూరలో బాగుంటుంది, రుచిగానే ఉంటుంది. ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలిసిద్దండి ఎక్కువగాను ఈ ఆకు గురించి. ఇప్పుడు సిటీల్లో కూడా పెంచుకుంటున్నారండి. ఈ కుండీల్లో పెట్టి బాగా పెంచుతున్నారు ఇప్పుడు ప్రతిదినం. ఇక్కడ మాకు ఎక్కువగానే దొరుకుద్ది, పొలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా దొరుకుద్ది. అయిపోయింది కదా, ఈ తాలింపు పెట్టేసుకుందాం. అంతే, ఎక్కువగా మెదపొద్దు. ఇంకా నేను కుక్కర్లో నుంచి పప్పు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పప్పు తాలింపు పెట్టేశానండి. చూసారా, చాలా బాగుంది. మీకు మాత్రం ఈ ఆకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వండుకోండి. ఆడవాళ్ళకు కూడా నడుము నొప్పి ఉన్నా కూడా తగ్గిపోయిద్ది. వాత వారాంచిద్దంట, చాలా మంచిది. ఇదేనండి, కొండపిండి ఆకుతో పెసరపప్పు వేసి పప్పు చేశాను. చాలా బాగుంటుంది. మీకు మాత్రం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోండి. వంకాయ, ఎండి చేప పులుసు అన్నాను కదండి. ఇప్పుడు ఇది కూర వండుకుందాం. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. మనం పప్పు తాలింపు వేసిన బాండీలోనే కొంచెం నూనె పోసుకున్నాను కూర కోసం. నూనె కాగింది కదండి, ఉల్లిపాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పూర్తిగా వేగక్కర్లేదు. ఇప్పుడు 2 చేపలు కూడా వేసేస్తున్నాం. ఎండు చేపలు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు, ఎండు చేపలు వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ చింతపండు పులుసుతో వంకాయ, ఎండు చేప చాలా బాగుంటుంది. ఒకసారి వండుకొని చూడండి. వంకాయ ఎగురు ఎక్కువ వేసుకుంటారు కానీ ఎండు చేపతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చేపలు వేగుతున్నాయండి. చెప్పాను కదా, మొక్క కరుగుద్దని. ముక్క చేపలాగా ఇట్లా మొక్క కరిగే చేప ఉంటే అది పులుసు కూరలో చాలా బాగుంటుంది. ఆ పులుసులో కరిగిపోయి మంచి వాసన, రుచిగా వండుద్ది. మన ముక్కగా ఉన్నాయి అయితే గట్టిగా ఉన్న చేపలు కొంచెం ఎగురులో వేసుకున్నా బాగానే ఉంటాయి. ఇట్లా కరిగిపోయే చేపలు అయితే పులుసు బాగుంటాయి. ఇట్లా గోంగూరలో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇట్లా ముక్క చేపలు. చేపలు వేగిపోయింది కదండి, అట్లా ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాం.
ఉప్పు కూడా వేసేసుకుందాం. ఈ ఎండు చేపలు కొంచెం ఉప్పు ఉంటుందండి, కొంచెం తక్కువ వేసుకోండి. మనం పులుసు పోసిన తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, వంకాయ ముక్కలు మగ్గుతాయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర మగ్గిందేమో చూద్దామండి. మగ్గిపోయినాయి. కారం వేసుకుందాం. కారం, కారం వేసుకున్న తర్వాత తిప్పుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నా. చింతపండు పులుసు పోసేసుకున్నాం. తిప్పుకుని ఒకసారి మూత పెట్టేద్దాం. ఇంకా మనకి కొంచెం దగ్గరకంట పులుసు వచ్చేటట్టు పెట్టేసుకుందాం. ఒక్క 10 నిమిషాలు పడితే అయిపోద్ది. 10 నిమిషాలు కూడా పట్టదు, కొంచెమే పులుసు పోసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోద్ది. కూర ఉడుకుతుందండి, కొంచెం దగ్గర పడింది. ఇంకొంచెం ఒక్క నిమిషం ఉంచేసి కట్టేసుకుందాం. సింపుల్గానే అయిపోయిద్ది. మనం ఇందులో ఓకే వేసే ఉండవు. మనకి నోటికి ఏమి తినాలనిపించట్లేదు, బాగోట్లేదు అనుకున్నప్పుడు ఇట్లా పులుసు కూరలో వండుకుంటే బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అయిపోవచ్చింది. ఒక్క నిమిషం అట్లా ఉడకనిద్దాం, మళ్ళీ తర్వాత దింపేసుకుందాం. చేప ముక్కలు ఎక్కడ కనపడతలేదండి, కరిగిపోయినాయి పులుసులోనే. ఇట్లా కరిగిపోయితే చేపలు బాగుంటాయి. పులుసు కూడా మనం కలుపు తిన్నప్పుడు చాలా బాగుంటుంది. కూర అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, వేంపేసుకుందాం. అయిపోయింది కూర. వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. వంకాయ ఎండు చేపల పులుసు. అయిపోయిందండి కూర. వంకాయ ఎండు చేపల పులుసు దింపేసుకున్నాను స్టవ్ మీద నుంచి. చూసారుగా, చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా పులుసు పెట్టుకుని కూడా చూడండి, చాలా బాగుంటుంది. పప్పు కొండపిండాకు వండాం కదా, పెసరపప్పు వేసి. ఇంతేనండి ఈరోజు మా వంటలో. మేము ఇంట్లో ఇలా వండుకున్నాం ఈరోజు. వంకాయ పులుసు, పెసరపప్పు, కొండపిండాకుతో పప్పు వండాను. ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు. మీకు కానీ ఈరోజు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.